భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ ప్రభుత్వోన్నత పాఠశాలలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ ఒకరి మృతికి దారితీసింది. ఇంటర్వెల్లో మొదలైన గొడవ ఆ తర్వాత తరగతి గదిలోనూ కొనసాగింది. ఒకరినొకరు బూతులు తిట్టుకునే క్రమంలో ఒక విద్యార్థి మరొక విద్యార్థిపై డస్టర్ విసిరాడు. సహనం కోల్పోయిన విద్యార్థి డస్టర్ విసిరిన విద్యార్థి మెడపై బలంగా కొట్టాడు. ఆ తర్వాత కాలుతో మర్మాంగంపై తన్నాడు. ఈ క్రమంలో విద్యార్థి భానుప్రకాష్ కింద పడి విలవిల్లాడాడు. విద్యార్థుల సమాచారంతో ఉపాధ్యాయులు భానుప్రకాష్ను హుటాహుటిన చంద్రగొండ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే భానుప్రకాష్ మృతి చెందినట్లు ధృవీకరించారు. ఒంటిపై గాయాలు లేకపోవడంతో మర్మాంగంపైనే దెబ్బ తగిలి ఉంటుందని వైద్యాధికారి తెలిపారు. మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ హుటాహుటిన పాఠశాలకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేయాలంటూ భానుప్రకాష్ బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. తరగతి గదిలో విద్యార్థుల ఘర్షణ విషయంలో విద్యాశాఖ అధికారులు కొరడా జులిపించారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు పీఈటీని సస్పెండ్ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, సస్పెన్షన్ కు విద్యాశాఖ అధికారులు ఎలాంటి కారణాలు చూపారు? ప్రస్తుతానికి చంద్రకొండ ప్రభుత్వోన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థి మృతిపై జిల్లా విద్యాశాఖ కూడా తీవ్రంగా స్పందించింది. అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి హైగ్రీవాచారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా చంద్రకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం బంధువులతో ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ పూర్తి ఘటనకు బాధ్యులుగా చంద్రకొండ హెచ్ఎం కుమారితో పాటు ఫిజికల్ డైరెక్టర్ సుజనపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ప్రస్తుతం డిఓ గారు మనతో అందుబాటులో ఉన్నారు. వివరాలు అందించేందుకు డిఓ గారు, ప్రధానంగా విద్యార్థి మృతికి ఏం కారణాలను భావిస్తున్నారు? ఎందుకంటే జేపీ గారు ఫోన్ చేశారు లైన్ లో ఇదే